అందరూ అమ్మాయిలకి ట్రై చేస్తుంటే ఒక అతను మాత్రం సపరేట్ గా అక్కకి ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇంప్రెస్ చేయాల్సింది అమ్మాయిల్నే, కానీ త్రూ అక్క చేద్దాం అనుకుంటున్నాడు. అది ఏంటో దాని సంగతి ఏంటో చూద్దాం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. అదేంటండి పేరు అలా పెట్టారు? మన ఛానల్ మంచి పేరు పెట్టాలని నైట్ అంతా ఆలోచించి పెట్టండి రా. ఆలోచించి పెట్టారా? నైట్ అంతా చూసి పెట్టారా? ఎక్సైజ్ చేయకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. వార్తలు కవర్ చేయమని చేసావా? చేశానండి. ఏం చేసావు? ఒకట రోడ్డు మీద తప్ప తాగి పడిపోయి దొలుతుంటే వీడియో తీసాను చూడండి. ఇది దొరుకుతుంది మీరే అసలు ఏం చూసుకోలేదు. హలో, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఎవరిది? మాదే. నన్ను సంగీత మేడం వాళ్ళ హస్బెండ్ పంపించారు. మేడం బర్త్డే దగ్గర పడుతుందట, అందుకనేసి సార్ ఈ 4 కోట్లు విడుదల చేసే డైమండ్ రింగ్ ని మేడం కి సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. అందుకే మీ ఛానల్ ద్వారా ఈ గిఫ్ట్ ని ఆవిడకి అందజేయమన్నా. యూట్యూబ్ ఛానల్ అంటే ఇంతకు మీరు ఎవరు? మీ ఛానల్ కు సబ్స్క్రైబర్ ఉన్నాడా? ఉన్నాడు. ఆ దౌర్భాగ్యం నేనే. ఓకే సార్, బాయ్. సంగీత గారు ఎవరండి? సంగీత గారు ఎవరా? పెద్ద హీరోయిన్ రా. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ. ఏమవుతుంది కానీ తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగులో మంచి హీరోయిన్ రావిడ. ఆవిడ నటన, డాన్స్, సంగీతం మామూలుగా ఉండదు రావిడ. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉందంటే మనకు అదృష్టం రా. అవునా? దురదృష్టం ఏంటో తెలుసా? ఆవిడ యాక్టింగ్ గురించి యాక్టింగ్ అన్నట్టు చెప్పడం. సరే చెప్పండి. హాయ్ సంగీత మేడం, మీరు ఎక్కడున్నా మా యూట్యూబ్ ఛానల్ దగ్గర రావాలి, ఎందుకంటే మీకు సర్ప్రైజ్. ఎవరమ్మా నువ్వు? ఒక్క ఛాన్స్. సంగీత గారు, మరి మన సంగీత గారు మా యూట్యూబ్ ఛానల్కి వచ్చారు. మీరు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. సంగీత గారు, మీ వారు మీకు రింగ్ పంపించారండి. ఇది ఇచ్చే ముందు ఇంకో క్వశ్చన్. ఎంతసేపు మీరు ఎక్కడ ఉన్నారు? ఒక్క ఛాన్స్. అప్పటి నుంచి ఒక్క ఛాన్స్ అని తిరిగేస్తున్నారు మొత్తం అంతా. మరి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అందుకనే ఒక్క ఛాన్స్ అంటే అలా సినిమా ఆఫీసులకి తిరుగుతూ ఉన్నాను. అలా తిరుగుతూ మల్లెమాల దగ్గరికి వెళ్ళి ఒక్క ఛాన్స్ అంటే జబర్దస్త్ లో జడ్జిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక ఛాన్స్ అంటే దసరా ఈవెంట్ కి అవకాశం ఇచ్చారు. మరి ఇంకో ఛాన్స్ అడగపోయారా? అయితే అగ్రిమెంట్ మీద సంతకం అన్నారు. 10 లక్షలు ఎందుకు పోగొట్టుకోవడం వచ్చేసాను. అవును, మీరు అంటే చాలా హైట్ లో ఉన్నారు కదా, 3 అడుగులు ఉన్నారండి. ఒక్క ఛాన్స్ అని తిరిగి 2 అడుగులు అరిగిపోయాను. మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు నచ్చిన డైలాగ్ ఏది? ఒక్క ఛాన్స్. మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు నచ్చిన భారీ డైలాగ్ ఏంటి? ఒక్క ఛాన్స్. మేడం, మీ వారు 4 కోట్లు పెట్టి రింగ్ కొన్నారు. ఎవరు? చిరుగాలి వీచని చిగురాసరే. ఎవరమ్మా నువ్వు? నేనెవరు అడుగుతారండి? నేనే సంగీతని. సంగీతనా? మరి ఈవిడెవరు? ఒక్క ఛాన్స్. మీరు సంగీతాన్ని ఏమన్నా ప్రూవ్ చేయండి చూద్దాం. పొట్లం ఉందా? ఈవిడే. ఒక్క ఛాన్స్. మళ్ళీ ఎవరు? ఎవరు నువ్వు? ఇలాంటి క్వశ్చన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సంగీతక్క. బాబు, ఏమైందక్క? ఇలా వయసులో ఉన్న అమ్మాయిని పట్టుకొని నీలాంటి ముదురు మొక్కపొడు అక్క అంటే తట్టుకోలేదు బాబు. మీరే సంగీత అంటానికి రీజన్స్ ఏంటి? నేనే సంగీత. ఈవిడే సంగీత. ఎవరు అది? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్.
బదులు పెద్ద ఎలకే వచ్చిందంటే కాదు చీర కట్టిందని చెప్పి అంత బాగా వచ్చి చీర ఊడిపోయేటట్టు డాన్స్ చేస్తున్నావు నువ్వు. ఎంతకీ ఎవరు మీరు? నేను సంగీత. ఒంగోలు గిత్తలా ఉన్నావు, నువ్వు సంగీత ఏంటి? నేనయ్యా జబర్దస్త్ జడ్జి సంగీతనే. ఆయన ఎంత లా ఉంటారు కదా మా సంగీత గారు. లాక్డౌన్ కదా ఎఫెక్ట్. మీరు నిజమైన సంగీతాన్ని రుజువేంటి? ఒక్క నిమిషం. జబర్దస్త్ సంగీత గారు రా సీరియస్ గోల్డ్ రింగ్ మీదే అయితే. నేను సంగీతాన్ని. నేను కట్నం సంగీతాన్ని. పొట్లం 10 రూపాయలు. అబాబాబాబా నేనే సంగీతాన్ని అని చెబుతున్నాను ఒక్క కదా. ఛాన్స్, నేనే సంగీతాన్ని. చెప్పు, నేనే ఒక్క సంగీతాన్ని. ఛాన్స్. ఆగండి. మీరు ఎవరో తెలుసుకోండి, అప్పుడు నేను ఈ గోల్డ్ రింగ్ ఒకరికి ఇస్తా. సరే నేను నా పర్ఫార్మెన్స్ తో నిరూపించుకుంటా. నేను నా పెర్ఫార్మెన్స్ తో నిరూపించుకుంటా. ఓకే, నేను కూడా నా పర్ఫార్మెన్స్ తో నిరూపించుకుంటాను. ఆల్రెడీ నేను నిరూపించేసుకున్నా. ఇప్పుడు నా పంచు డైలాగ్ తో నేనే సంగీతాన్ని నిరూపించుకుంటాను. ఆబాబాబాబాబాబా బోయో బోయో బొంగరం మా ఆయన పట్టారు ఉంగరం. మీరు ఇందాక నుంచి ఒక్క ఛాన్స్ అన్నారు కదా, ఇప్పుడు నిరూపించుకోండి మీరేంటో. డాన్స్ చేసి ప్రూవ్ చేసుకుంటా. చేసుకోండి. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుపిల్లుడు షురువాయి అర చిక్కిలి కిలి కిలి గింతాయి ఈ తిక్క గాలి వలన. అబ్బాబాబాబాబా అందరూ బాగానే చేశారా? ఎవర్రా నిజమైన సంగీత గారు? నేనే సంగీతాన్ని చెప్తున్నాను కదా. ఒక్కసారి ఆగుతారా మీరు? ఎందుకు? మాలో ఎవరు సంగీతం ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇంత కష్టపడుతుంటే ఆ డూప్లికేట్ సంగీతం ఎందుకు అక్కడ కూర్చుంటారు? నిజంగా చూస్తే ఒరిజినల్ సంగీత గారు లా ఉన్నారే. ఆవిడ సంగీతం ప్రూవ్ చేసుకోవచ్చుగా ఇక్కడ. సంగీత గారు ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటారు, పదండి. ఒక్క ఛాన్స్. చాలా సాఫ్ట్ గా అలా కాదు, ఒక్క ఛాన్స్. ఏది ఒకసారి చెప్పండి. ఒక్క ఛాన్స్. కొద్దిగా డెప్త్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. నేను చాలా మంది అంటే రాఘవ్ గారు నాకు తెలిసింది ముందు, బట్ మిగతా వాళ్ళు నేను ఫస్ట్ టైం చూస్తున్నా స్టేజ్ మీద. ఐ లవ్ ది ఎనర్జీ. కాకపోతే ఈ కాన్సెప్ట్ అంతా ఒక మనిషి చుట్టూతో చేశాం కాబట్టి ఆ మనిషి ఏం ఫీల్ అవుతున్నాడో చూద్దాం. సంగీత గారు నిజంగా నన్ను ఈ క్యారెక్టర్ మళ్ళీ చేయాలంటే నాకు వస్తుందా ఏమో నాకు తెలియదు. చాలా బాగా ఇమిటేట్ చేశారు. వెరీ నైస్ బాడీ లాంగ్వేజ్. I don't have words. I'm so happy to see myself in someone else recreating it. Thank you so much. శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ ఇట్? రాఘవ్ గారు నిజంగా అంటే ఇందాక వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు, మీసాలు అయి ఉన్నాయి అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం మీసాలు తీసి చేశారు. నిజంగా మీ డెడికేషన్. రాఘవ్ గారు నా కోసం మీ సెట్ తీసారా? మీ పేరండి? తేజ. తేజ. కాదు తను బయట నడిచేటప్పుడు కూడా శారీ ఇలా పెట్టుకుని నాకు ఏంటి ఇలా నడుస్తారు అనుకున్నాను. సంగీత్ గారు బాగా డాన్స్ చేస్తారు, అందంగా చేస్తారు, కానీ సంగీత్ గారు ఎలా డాన్స్ చేయరో అలా చూపించాను. సూపర్, చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను.